దళారీల వ్యవస్థకు చెక్ పెడతామన్నారు సీఎం చంద్రబాబు. ఆకస్మిక తనిఖీలు కొనసాగిస్తూనే అక్రమార్కుల ఆట కట్టిస్తామన్నారు. అధికారుల పనితీరు డాక్యుమెంటేషన్లోనే కాదు, రైతులకు సేవ చేయడంలో కూడా ఇంప్రూవ్మెంట్ కనిపించాలని సూచించారు. గత ప్రభుత్వంలో 22A పేరుతో ప్రజల భూములు లాక్కున్నారని ఫైర్ అయ్యారు సీఎం చంద్రబాబు. కృష్ణా జిల్లాలో సుడిగాలి పర్యటన చేశారు సీఎం చంద్రబాబు. గంగూరులో రైతు సేవా కేంద్రాన్ని పరిశీలించిన సీఎం చంద్రబాబు ధాన్యం సేకరణలో దళారీ వ్యవస్థపై సీరియస్ కామెంట్స్ చేశారు. సమస్య ఎక్కడ మొదలవుతుందో అక్కడికే వస్తా, దళారులు ఆట కట్టిస్తానని వార్నింగ్ ఇచ్చారు. ఇకపై రేషన్ బియ్యం అక్రమ రవాణా అనే పదం వినపడకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పుడు జరుగుతున్న ఆకస్మిక తనిఖీలు భవిష్యత్తులోనూ కొనసాగుతాయని చెప్పారు సీఎం చంద్రబాబు. అలాగే అధికారుల నుంచి తనకు కావాల్సింది డాక్యుమెంటేషన్ కాదని, రైతులకు సేవ చేసే విషయంలో ఇంప్రూవ్మెంట్ కనిపించాలని అన్నారు. దళారీలు రాకుండా కొంతమంది ఎవరన్నా మిస్చీఫ్ ప్లే చేస్తే అందరికి హెచ్చరిస్తున్నా, అందరికి మర్యాద చెప్తాను. నేను అందరి ఒపీనియన్ తెప్పిస్తాను. అక్కడి నుంచి సమస్య ఎవరి దగ్గర డ్రిల్ డౌన్ అవుతుందో వాళ్ళ దగ్గరికి వస్తా. మా ఆఫీసర్లు కూడా చెప్తున్నా, మీరు బ్లైండ్ గా పనిచేయద్దండి. ఈ అలర్ట్ అనేది బిగినింగ్, ఇది కంటిన్యూ అవుతుంది. గంగూరులో ధాన్యం సేకరణ, విక్రయాల్లో ఇబ్బందులు, మద్దతు ధర లాంటి అంశాలపై రైతులతో చర్చించారు సీఎం. ధాన్యం విక్రయాల్లో ఎదురవుతున్న సమస్యలను రైతులనే స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ధాన్యంలో తేమ శాతాన్ని లెక్కించే ప్రక్రియను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఐవీఆర్ఎస్ ద్వారా రైతుల ఫీడ్బ్యాక్ గురించి అధికారులను ఆరా తీశారు. ఐవీఆర్ఎస్ కాల్స్ కు సమాధానమివ్వాలని రైతులను కోరారు. మరోవైపు ఈడ్పుగల్లులో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో పాల్గొన్న చంద్రబాబు గడిచిన 5 ఏళ్లు రాష్ట్రంలో విధ్వంసం సృష్టించారని, ప్రజల భూమి మీద వైసీపీ పెత్తనం చేసిందని మండిపడ్డారు. రాజముద్ర ఉండాల్సిన చోట బొమ్మ వేసుకున్నారంటే ఏమనాలని విమర్శించారు. భూములపై తనకే 1,57,000 ఫిర్యాదులొచ్చినట్లు చెప్పారు సీఎం. 22A పేరుతో భూములు లాక్కోవడంతో ల్యాండ్ టైటిలింగ్ ను రద్దు చేసినట్లు చెప్పారు సీఎం. రెవెన్యూ సదస్సుల్లో ఇప్పటివరకు 95,000 ఫిర్యాదులొచ్చినట్లు తెలిపారు. ఎవరైనా భూమిని లాగేసుకుంటే జైలు గుర్తెచ్చేలా చట్టం చేశామని చెప్పారు చంద్రబాబు. భూమి గురించి వచ్చే ప్రతి ఫిర్యాదును కొలతల్లో తేడాలు, సర్వే నెంబర్లలో తేడాలు పరిష్కరిస్తామన్నారు. వారసుల పేర్లు సరిగా ఉండేలా సరిచేసి పట్టాదారు పాస్బుక్ లో QR కోడ్ ఇస్తామని చెప్పారు. జనవరి 9 వరకు జరిగే రెవెన్యూ సదస్సుల్లో ప్రజలు పాల్గొని వారి సమస్యలు చెప్పుకోవాలని కోరారు సీఎం చంద్రబాబు.